హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే దారి మధ్యలో ఒడిస్సా డాబాలో మనకు రంబా చికెన్ పుల్కాస్ చాలా ఫేమస్ అంట. ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఎప్పుడు తిన్నావా నేను? ఏమేమి బాగుంటాయి ఇక్కడ? నేను ఒకటి తిన్నా అంతే, టేస్ట్ చూసిన. మిగతా అన్ని బాగానే ఉంటాయి అంటే ఇప్పుడు చూద్దాం పదండి టేస్ట్. ఇక్కడ రంబా చికెన్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. నేనైతే చాలా లీగల్గా వెయిట్ చేస్తున్నా, మీరు కూడా ఫాలో అయ్యి వచ్చేసేది. ఓకే, సో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే దారి మధ్యలో మనకు ఒడిస్సా దాబా అయితే చాలా ఫేమస్ అని మన ఫ్రెండ్ సజెస్ట్ చేశారు కదా. అదే ఇది కిచెన్ అనమాట. వీళ్ళు మొత్తం గ్యాస్ అనేది ఎక్కడ వాడరు, మొత్తం కట్టెల పొయ్యి మీద వచ్చినంత టేస్ట్ నీకు గ్యాస్ పొయ్యి మీద అస్సలు రాదు. రంబా చికెన్ అనమాట తయారు చేస్తుండే, మనకు చెఫ్ చెప్తారు ఎట్లా చేస్తారు ఏందని చెప్పి. क्या क्या डालते भैया इसमें? ये ग्रेवी जाता, मसाला जाता. मसाला में इसको ग्रेवी में थोड़ा रखते हैं, इसीलिए पूरा सॉफ्ट होगा, खाने में भी अच्छा लगेगा. చూడండి మనకైతే ఫ్రై చేస్తున్నారు, చూస్తారు ఎలా చేస్తున్నాడు. ఒడిస్సా ఫ్యామిలీ దాబాకి వచ్చి డెఫినెట్గా ట్రై చేయండి. మన గోపాలన్న అయితే చాలా ఫేమస్ ఇక్కడ. ఒడిస్సా దాబాలు చాలా ఉంటాయి కానీ గోపాలన్న ఫోటో చూపిస్తా, అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తా, మీరు మాత్రం సేవ్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలైతే కంపల్సరీ వచ్చి మనం ఒడిస్సా దాబాలు అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మనలో అయితే మొత్తం కట్టెల పోయేది, గ్యాస్ పొయ్యి అనేసలే వాడరు. ఇదిగో రంబా చికెన్ ఆమ్లెట్ అంట, చూడరా ఎలా ఉందో. చూస్తుంటే మాత్రం ఎంత టెంప్టింగ్ ఉంది. ఇదిగోండి, ఇది చికెన్ అనమాట. ఈ చికెన్తో పాటు ఈ ఆమ్లెట్ ఇస్తాడనమాట. ఇట్లా అంటే దాల్తే భయమే చూస్తారా, 3 ఎగ్స్ కొడతారంట. అసలు డబుల్ ఎగ్ చేయడం చూసినాం, సింగిల్ ఎగ్ చేయడం చూసినాం, కానీ వీళ్ళు 3 ఎగ్స్ వేసి చికెన్తో పాటు ఎలా ఇస్తారు చూసారా. టేస్ట్ అయితే అద్దరిపోతుందంట. మనం అయితే టేస్ట్ చేసి చూద్దాం. నేనైతే మస్తు వెయిట్ చేస్తున్నా. ఎగ్ बीट करके उसमें डाल देते. ओके, उसको फ्राई करेंगे अच्छे से. ये मोगलाई चिकन में डालते भैया? हाँ, मुगलाई चिकन में डालते हैं. कितने साल से कर रहा भैया काम? 6 साल हो गया. 1 साल हो गया. 6 साल. 6 साल में कर रहे हैं. तो गांव किधर है भैया? गाँव उड़ीसा. उड़ीसा में. वो किशोर मटन खा लिए दिखाया भाई. और చూసారా అసలు నీకు టేస్టింగ్ సాల్టే వాటర్ అంట. ये मिर्ची आ गया, ఫ్రై అయిపోయిందా? अभी चिकन डालेंगे इसमें. ఇప్పుడు ఇందులో చికెన్ వేస్తారంట. చూడండి, మొగలాయి చికెన్ అంట. ముందే రెడీ చేసి పెట్టుకున్నారు మేకింగ్ అయితే. ఇప్పుడు చికెన్ వేసి ఇది ఎందుకు పెడతారంటే ఇలా సాఫ్ట్ ఉండడానికి, చికెన్ జ్యూసీగా కొంచెం గ్రేవీ ఉండడానికి ఇలా చేసి పెడతారంట. మన ఎగ్తోనైతే బీట్ చేసి అలా పెట్టేస్తున్నారు. చూడండి, మొగలాయి చికెన్ అన్నమాట ఇది. ఇప్పుడు కాజు వేస్తున్నారు, చూడండి ఒకసారి. కాజు అంట. ఇది ఒడిస్సా స్టైల్ స్పెషల్ మసాలా అంట. ఆ సీక్రెట్ మనకు చెప్పారనమాట. తర్వాత పుదీనా వేసుకొని ఇంకా గార్లిక్ చేసుకొని పెట్టేసేయడం. ఇంకా అసలు మొగలాయి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం తిందాం పోయి. వీళ్ళు కలర్ ఇట్లా ఆయిల్ కానీ ఏవి అన్నీ ట్రెడిషనల్గానే వాడతారు. టేస్టింగ్ సాల్ట్ అనేది వాడరు అనమాట. అందుకనే ఈ ఒడిస్సా డాబాకి అంత పేరు వచ్చింది, అంత కస్టమర్లు వచ్చారు, అంత పిక్చర్లు అయ్యారు అనమాట. ఈ డాబా అంటే చూసారా ఎంత యూనిక్గా, ఎంత ట్రెడిషనల్గా తయారు చేస్తారు. మీరు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి ఒడిస్సా డాబాకి వచ్చి. ఈ రంబా చికెన్ అండ్ మొగలాయి చికెన్ అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. మీరు టేస్ట్ చేసి మీరే పట్టుకొస్తారబ్బా ఇంకో 10 మందిని. ఈ హోటల్కి అయితే రెడీ అయిపోయిందంట, చూసారా. ఇప్పుడు ప్లేట్లు అయితే వేస్తున్నాను మనకి. వావ్, ఎంత టెంప్టింగ్ ఉందబ్బా అసలు. చూస్తుంటే మాత్రం పొగలు ఎట్లా కక్కుతుందో చూసిరా. మీరు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి మొగలాయి చికెన్. ఏ మొగలాయి చికెన్ రంబా ఆమ్లెట్ అంట. చూడండి ఎలా ఉందో. వీళ్ళు పుల్కాలలో అసలు అయితే ఏం కలపరు, ఓన్లీ వాటరే కలుపుతారు వీళ్ళు. ఇక చూడండి, తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాడు. మన క్యా నామ్ హై భయ్యా ఆప్కా? अजय किधर से? उड़ीसा से. अरे बाप रे, तो कितना फास्ट है यार. तुम कितने साल से कर रहे हैं? कितना साल से कर रहे हैं? 15-20 साल होगा. 15-20 साल हो गया ये काम. ये क्या क्या डालते हैं भैया इसमें? पूरा इसमें कुछ नहीं, खाली पानी बस आटा. ఇదిగోండి, చపాతీలు ఇలా కాల్చిన తర్వాత దాని లోపల అలా పెడుతున్నారు. బట్టీలో చూసారు ఎలా పెడుతున్నారు. మొత్తం ఇగో పుల్కాలు చూసారు ఎట్లా కాలుస్తారు, అందులోకి వెళ్ళి కాలుస్తున్నారు. చూసిన బట్టి చూసారు ఎట్లా ఎర్రగా దగ్గర మెరిసిపోతుంది. అసలు పుల్కాలలో ఎక్కడ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం పడరు అనమాట. ఇదిగోండి, రంబా చికెన్తో పాటు రంబా ఆమ్లెట్ అయితే ఇస్తారు. తింటే మాత్రం పిచ్చలు అవుతారు ఒక్కొక్కరు. చాలా బాగుంటుందని మన ఫ్రెండ్స్ అయితే చెప్పారు. వాళ్ళ అబ్బాయి చిద్విక్ కుమార్ అంట. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఫొటోస్ అన్ని పెడతా. మీరు మాత్రం ఎక్కడైనా డెఫినెట్గా ట్రై చేయండి. అసలైన ఒరిస్సా దాబా అంటే ఇదే అనమాట. నా పేరు చిద్విక్ కుమార్. అంటే ఎక్కువ రాబడి అంటారు, తర్వాత రంబా చికెన్ అంటారు, మొగలాయి చికెన్ అంటారు. నాన్ వెజ్ ఏమో జూబ్లీస్కి వెళ్ళి, కుక్కడపల్లికి వెళ్ళి, మళ్ళీ నాగోల్కి వెళ్ళి, ఇటేమో విజయవాడ, గుంటూరు కంపల్సరీ. అసలు వీళ్ళ తాత స్టార్ట్ చేసినట్ట, వీళ్ళు కూడా కాదు. వీళ్ళ తాత ఈ రంబా చికెన్ అనే రెసిపీ తయారు చేసిండు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది 3వ తరం అన్నమాట. 2వ తరం అయిపోయింది, ఇప్పుడు 3వ తరం వచ్చింది. వీళ్ళ తాత అనమాట తయారు చేసింది. మీరు మాత్రం ఖచ్చితంగా ఒడిస్సా స్టైల్ అథెంటిక్ మసాలాలతో తయారు చేస్తారన్నమాట వీళ్ళు. ఒడిస్సా డాబాలు అసలు ఒరిజినల్ ఇదే, ఈ రోడ్లో మాత్రము మీరు ఎక్కడ నమ్మద్దు. హెచ్పి బంప్ పెట్రోల్ పక్కనే ఉందండి ఒడిస్సా దాబా. మీరు మాత్రం డెఫినెట్గా ఇక్కడే ట్రై చేయండి. ఈ మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, అన్న వాళ్ళ గోపాల్ అన్న కాంటాక్ట్ నెంబర్ పెడతా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఏమేమి ఉన్నాయి మన దగ్గర. సో ఫైనల్గా మన గ్యాంగ్ అయితే వచ్చి చూసి ఎట్లా మనలో అయితే అంత చిల్ అవుతారు. మనం చూసిరా ఎక్కడ పోయా, ఎక్కడి నుంచి వస్తారు మీరు? హైదరాబాద్ నుంచి ఇక్కడికి కావాలని తినడానికి వచ్చిరా? ఫేమస్ అని తెలిసి ఇక్కడ ఏమేమి ఇష్టం బ్రో మీకు? ఇక్కడ రమ్మ చికెన్ రమ్మ తీరదు. ఇంతకుముందు తిన్నారా బ్రో ఇక్కడ? తిన్నాం బ్రో. ఇక్కడ రంబ చికెన్ తో పాటు ఇంకేమేమి ఇష్టం మీకు? మొగలాయ్ చికెన్ కొత్త కొత్తలు ఆడే తినిపించడానికి దొరుకుతున్నాం అయితే కొత్త కొత్తలు ఆడే తిన్నారా మరి? ఎట్లా అనిపించింది? సో మాది ట్రావెల్ అండ్ ఈట్ ఛానల్ మాది. ఇండియా మొత్తం తిరుగుతున్నాము. ఇండియాలో అన్ని రాష్ట్రాలు తిరుగుతాము. అన్ని రాష్ట్రాల్లో టాప్ 5 రెసిపీస్ ఏమున్నాయో అవన్నీ మన తెలుగు వాళ్ళకి చూపించడానికి తిరుగుతున్నాం. మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ పోతుంటే మధ్యలో టాప్ 5 రెసిపీస్ ని షూట్ చేస్తున్నాం అన్నమాట. ఈస్ట్ ఇండియా కవర్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు సౌత్ ఇండియా కవర్ ట్రావెల్ అండ్ ఈట్. పుల్కల్ తిన్నారా, రైస్ తిన్నారా? ఫ్రైడ్ రైస్ అంటే ఈయన పెట్టుకో మిస్ ఐడి ఎట్లుంది బ్రో? చెప్పు బ్రో. సో ఏం చేస్తారు? స్టడీయా? ఫుల్ ఎంజాయ్ చేస్తారా మన అమ్మాయిలతో? సూపర్. ఎంతమంది మెయింటైన్ చేస్తారు? ఈడైతే ముగ్గురు సిండికేట్ స్నాప్చాట్ మాల్ అంతా ఇది. సో వీళ్ళైతే ఏం కలపలే కదా? విస్కీ అంత విస్కీ వీళ్ళైతే మంచులు అనమాట. మనలో అయితే మనకి ఇచ్చిర్రు, తాగుదాం. బాయ్ బాయ్ బ్రో. నువ్వు తిన్నావా అన్న? మీ దోస్తులతో వచ్చినావా? సరే అన్న ఉండేది కామారెడ్డిదా. కామారెడ్డి నుంచి ఇక్కడ వరకు రంబా చికెన్ తినడానికి ఇంత దూరం వస్తారంట. వీళ్ళు ఫుడ్ పిచ్చోళ్ళు అనమాట. వీళ్ళు బాగా వీళ్ళ దోస్తులు ఎవరైనా సరే బాగా ఫుడ్ పిచ్చోళ్ళు. రామాయంపేట నుంచి ఇక్కడ వరకు కేవలం రంబా చికెన్, పరోటాలు, చపాతీలు తినడానికే ఇంత దూరం వస్తారంట. ఎంత ఫుడ్ పిచ్చోళ్ళు ఉన్నారో. నేను కూడా లిటరల్లీ లీగల్గా వెయిట్ చేస్తున్నా. వెరీ స్లేవరీ నాకైతే. అసలు తిని టేస్ట్ చూసి చెప్తాం ఎట్లుందో. ఓన్లీ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే హైదరాబాద్ నుంచి 84 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది ఈ ఒడిస్సా డాబా. మీరు మాత్రం ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తూ తినాలి. ఫైనల్గా మనోడు అయితే తెచ్చిండు. పుల్కాలు చూసి ఎట్లుండో. ఇగో రంబా చికెన్ అంట. రఫ్ అడిచేస్తాడు మీకు. మొగలాయ్ చికెన్ ఇది. ఇగో రంబా చికెన్ ఇది. ఇప్పుడు ప్లేట్లో ఇట్లా పెడుతుండు. అన్న అయితే ముక్కలు గుంజి పడేస్తాడు. గుంజుతావా అన్న ముక్కలు? ఎందుకన్నా? సో ఫైనల్గా రంబా చికెన్ అయితే టేస్ట్ చేయబోతున్నాము. పైన ఆమ్లెట్ వేసి ఇచ్చారు కదా, అది రంబా చికెన్ అనమాట. ఫస్ట్ సిప్ పెట్టుకుంటుంది అండి. టేస్ట్ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది. తింటుంటే అసలు మసాలాలు తగులుతుంది. ఏందన్నా చాలా స్మూత్ ఉంది. మసాలాలు ఎక్కువ ఉందా? అసలు మసాలాలు అయితే ఎక్కువ లేదు. టేస్టింగ్ పౌడర్ లేకుంటే మాత్రం అద్భుతంగా ఉంది. టేస్టింగ్ సాల్ట్ వాడరు, ఎట్లాంటి మసాలాలు కూడా వాడరు అనమాట. వీళ్ళు స్పెషల్గా ఒడిస్సాలో తయారయ్యే అథెంటిక్ మసాలాలతో మాత్రమే తయారవుతాయి అనమాట. పుల్కలలో కూడా మీకు ఆయిల్ అనేది కలపరు. ఇదిగోండి చూసారా, సత్తం ఉంటుంది పుల్క కూడా. నిప్పుకల మీదే కాల్చిస్తారు అనమాట. ఇది మీరు మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. ఒకసారి మొగలాయ్ చికెన్ చేసి చూద్దాం. మొగలాయ్ చికెన్ ఎట్లా ఉంటుందో టేస్ట్ చూసి చెప్తాను ఒకసారి. ఎంత బాగుందన్న టేస్ట్ అయితే. అందుకే ఇక్కడికి వచ్చినా బాగుంటుంది కాబట్టి. మీరు మాత్రం హైదరాబాద్ నుంచి విజయవాడ పోయే వాళ్ళకైతే స్టాండర్డ్గా చెప్తున్నా. మీరు దాన్ని గుర్తుపెట్టుకుంటారు. మీరు తిన్న వాళ్ళైతే కింద కామెంట్ రూపంలో పెట్టండి ఎలా ఉంది ఏందన్నది. ఎందుకంటే మన మిగతా వచ్చే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. టేస్ట్ అయితే అట్లా పంటకి ఇట్లా తగులుతూ ఉంది. చికెన్ అయితే స్మూత్గా ఉంది. ఎక్కువ రబ్బర్ ఉంటుంది కదా చికెన్. బయట తింటుంటే రబ్బర్ అనే టెన్షనే లేదు. కొంచెం జ్యూసీగా తింటుంటే మాత్రం మస్తు మజా ఉంది. ఈ ఒడిస్సా దాబాని చూపించడం మాత్రం మన సంతనకు అందరూ ఒక లైక్ వేసుకోండి. చూస్తుంటే మస్తు సీరియస్ ఉన్నాడు, మస్తు డేంజర్ అన్న. చూసిరా, రంబా చికెన్తో ఉంటే ఉంటారా నా సామి రంగా రచ్చే. ఏమంటున్నావు? పెద్దోళ్ళు మీరు ఎట్లా చెప్తారు? చెప్పాను ఏమైనా చెప్పు. తోలుకొచ్చినావు, చూపించినావు. మరి మనలోకి ఏమైనా చెప్పా మరి?
వాళ్ళు వస్తారన్న చెప్పేసినావు కదా ఆల్రెడీ. నువ్వు చెప్పాను నీ మాటలతో ఒకసారి. ఆకలి అయితే మాత్రం ఇడికే రండి, ఆకలి కాకుండా ఎడుకోవాలి మరి. ఎవరింటికి అది. మేము తింటున్నాము. ఆ గోపాలని అయితే మాకు పంపిస్తూనే ఉన్నాడు పుల్కాలు అవి ఇవి సలాడ్ లేదు అది లేదు అని చెప్పి ఇంత మర్యాద ఇస్తుండే గోపాలని అయితే. పోయేటప్పుడు చూపిస్తా గోపాలని. మా ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు పలకరిస్తారు కదా, సేమ్ అట్లనే పలకరిస్తాడు గోపాలని అయితే. వచ్చినప్పుడు అరే మన మనోళ్ళు వచ్చారు అరే చూసుర్రా అని చెప్తారు. ఇలా స్టాఫ్ కానీ చెప్పి ఇలా స్టాఫ్ కానీ వీళ్ళు కానీ ఎంత మర్యాద వస్తుంది అంటే ఇంట్లో అమ్మ వండి పెట్టిన ఫీలింగ్ వస్తుంది మీరు అయితే తింటే. యాక్చువల్గా దాబాలంటే గలీజ్గా ఈగలు ఉంటాయి. వీళ్ళ దగ్గర ఒక్క ఈగ కూడా కనబడలేదు. ఒక్క ఈగ కూడా మీరు వచ్చిన సెల్ఫీ తీసి పెట్టారు, నాకు ఫోటో తీసి పెట్టారు. ఈగకు 1000 రూపాయలు ఇస్తాం. ఏమన్నా వీళ్ళ కింద ఆవు పేడ ఉంటుంది కదా, అది వాటర్లో కలిపి ఇట్లా సాంపిలాగా కలుతారు కదా, మొత్తం అట్లా ఒక్క ఈగ లేదు, ఒక్క పురుగు లేదు. అట్లా అని చెప్పి వర్షాకాలంలో రాకూడదు. ఒక కనబడ్డ 1000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అంటే వర్షాకాలంలో వస్తే ఇబ్బంది అవుతుంది. ముక్క అయితే చికెన్ 65 ఉంటుంది కదా, ఇదిగోండి అదే కేటగిరీ ఉంది. కానీ చికెన్ 65 కాదు ఇది. తింటుంటే మాత్రం చాలా బాగుంది, స్మూత్గా ఉంది. రైస్తో ఇంకా అదిరిపోతుంది కదా. బట్ ఏంటంటే ఇక్కడ పుల్కలు ఎక్కువ ఇష్టపడతారు అబ్బా. చూసారు ఎంత సన్నగా ఉందో. మనకి హైదరాబాద్లో పేపర్ దోశ ఉంటుంది చూసారా, అదే కేటగిరీలో ఉంది పుల్క కూడా, అంత సన్నగా ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడ పోతుంటే మధ్యలో 84 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది అనమాట. హైదరాబాద్ నుంచి తాతల కాలం నుంచి ఉందంట. 150 years నుంచి ఉంది ఈ హోటల్ అయితే. చాలా ఫేమస్ అనమాట. రెసిపీస్ ఏమేమి ఎక్కువ ఉన్నాయి అక్కడ చికెన్ ఎగ్ వెజ్ చికెన్ ఎగ్ వెజ్ పుల్కా బిర్యానీ ఫ్రైడ్ రైస్ చాలా ఉన్నాయి కదా. ఒరియా దెబ్బలు ఇప్పుడు మిమ్మల్ని చూసి అందరు పెట్టారు కదా, మన హోటల్ అని చెప్పి ఎట్లా గుర్తుపట్టాలి? ఓనర్ చూసి గుర్తుపట్టాలి. గోపాల్ నన్ను చూసి గుర్తుపట్టాను కంపల్సరీ. ఇక చూసిరా కొంచెం నవ్వుతా ఉంటాడు అన్న, కొంచెం చాలా స్మైలీగా రిసీవ్ చేసుకుంటాడు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మన స్టిక్కర్ కూడా ఒకటి అతకబెట్టి పోతా, మన ట్రావెల్ అనే స్టిక్కర్ ఉంది, అది అతకబెట్టి పోతా. అది కూడా మీకు గుర్తుగా అనమాట. ఆ స్టిక్కర్ అతకబెట్టి స్టిక్కర్ చూసి కూడా మీరు తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒడిస్సా ఫ్యామిలీ దాబాకి అయితే ఖచ్చితంగా రండి. చిట్యాల దాటంగానే పిట్టలం పక్కన ఫస్ట్ దాబా అనమాట. చాలా ఫేమస్ అనమాట. ఇది రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుంది అంట. గూగుల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతా, డెఫినెట్గా ట్రై చేయండి. ఇది 24 hours ఉంటుంది మీకు హోటల్ అనేది. 12 to 12 వరకు 24 hours ఉంటుంది. ఖచ్చితంగా రంబా చికెన్ పుల్కా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ అండ్ ఈట్.